గత 2 నెలలుగా హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించిన హైడ్రాకు బ్రేక్ పడిందా? కూల్చివేతల నేపథ్యంలో హైకోర్టు హైడ్రాకు చేసిన సూచనలేంటి? హైకోర్టు ఇంతగా స్పందించడానికి కారణం ఏంటి? చెరువులు, కుంటల రక్షణకు ఏర్పడిన హైడ్రాపై ఎవరికి ఈర్ష్యుంది? అసలు హైడ్రా చేసిన తప్పేంటి? హైడ్రా చేపట్టిన చర్యలకు చట్టబద్ధత లేదా? అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయిన హైడ్రా ఇప్పుడు ఏం చేయబోతోంది? హైడ్రాను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పుడు సర్వత్రా ఇవే ప్రశ్నలు. ఈ నేపథ్యంలో హైడ్రాపై స్పెషల్ స్టోరీ. హైడ్రా ఆ పేరు చెబితేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. హైదరాబాద్ మహానగరంలో దశాబ్దాలుగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు పరిరక్షణకు హైడ్రాను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే హైడ్రా కూల్చివేతలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులను పరిశీలించిన హైకోర్టు కూల్చివేతలపై స్టేటస్ కో ఇచ్చింది. దీనిపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూల్చివేతలు ఆపాలని కోరింది. కేసును అక్టోబర్ 13కు వాయిదా వేసింది. అంటే అప్పటి వరకు హైడ్రా సైలెంట్గా ఉండనుంది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం అంటూనే పనితీరే అభ్యంతరకరం అంటోంది కోర్టు. హైడ్రాకు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారని, ఇల్లు కూల్చే ముందు చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తున్నారు అని హైకోర్టు ప్రశ్నించింది. ఎక్కడన్నా కూల్చివేతకు యంత్రాలు, సిబ్బంది కావాలని కోరితే అందచేస్తామని హైడ్రా కమిషనర్ చెప్పడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. ఈ సందర్భంగా చార్మినార్ కూల్చివేతకు సంబంధిత తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా అని కోర్టు ప్రశ్నించడం గమనించదగ్గ విషయం. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన కూల్చివేతలపై ముందుకు వెళ్లొద్దని హైడ్రాకు సూచించింది హైకోర్టు. కూల్చివేతలపై స్టే విధించినప్పటికీ ఆదివారం కూల్చివేతలు జరిపిన సందర్భంలో హైకోర్టు కొంచెం ఘాటుగానే స్పందించింది. అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళతారు, జాగ్రత్త అని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులున్నాయని, మిగిలినవి పట్టించుకోకుండా కేవలం కూల్చివేతలపై దృష్టి సారించడంపై తప్పుబట్టింది కోర్టు. అదేవిధంగా ఒక్క రోజులోనే హైదరాబాద్ను మార్చాలనడం సరికాదంది. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకునే టైం కూడా ఇవ్వమని ఎందుకు చెబుతున్నారు? నోడల్ ఏజెన్సీ కింద ఉన్న హైడ్రా చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నిస్తున్నప్పుడైనా మౌనంగా ఉండకుండా హడావుడి ఎందుకు చేశారని కోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా అమీన్పూర్లోని కూల్చివేతలపై హైకోర్టు చాలా సీరియస్ అయింది. దీనికి సంబంధించి హైడ్రాకు ఎన్నో ప్రశ్నలను సంధించింది. చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. మరోవైపు హైకోర్టు సీరియస్ వార్నింగుల తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీ సుందరీకరణ కోసం నదికి ఇరువైపులా సర్వేలతో, మార్కింగ్తో హైడ్రాకు సంబంధం లేదన్నారు. అసలు మూసీ సుందరీకరణతో తమకు సంబంధం లేదని, దానిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని ఆయన వెల్లడించారు. హైడ్రాపై లేనిపోని నిందలు వేస్తున్నారని, కూల్చివేతలు మా లక్ష్యం కాదని, కేవలం చెరువులను, కుంటలను రక్షించడమే తమ పని అని వివరణ ఇచ్చారు. మరోవైపు హైడ్రాపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తోంది. హైడ్రాను మరింతగా బలోపేతం చేయాలని భావిస్తోంది. మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 374B కింద హైడ్రాకు పవర్ దాఖలుపరిచే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రాకు చట్టబద్ధత తెస్తే చాలా వరకు సమస్యలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్నపళంగా భూ ఆక్రమణ చట్టంలోని 1A, 7A సెక్షన్లను సవరించి అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు కాదు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ 2024 తీసుకురానుందని తెలుస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్,
తదితర శాఖలకు ఉన్న అధికారాలను ఈ చట్టం ద్వారా హైడ్రాకు అప్పగించనుంది. దీంతో కోర్టులు సైతం హైడ్రాను ప్రశ్నించే పరిస్థితి ఉండదనేది ప్రభుత్వ పెద్దల వాదన. ఇప్పటికే ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలకు సంబంధించినవి హైడ్రా పరిధిలో ఉన్నాయి. హైడ్రాకు విశేష అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ ఏర్పాటు లక్ష్యం నెరవేరదు. దీంతో అనివార్యంగా వివిధ శాఖలకు చట్టపరంగా దఖలు పడిన కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు బదిలీ చేసేలా చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు లేనందున ప్రస్తుతానికి ఆర్డినెన్స్ తీసుకురానుందని, తర్వాత అసెంబ్లీ ఆమోదంతో చట్టం చేయనుంది. చూడాలి మరి హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో.